ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీడియా వాళ్ళు మాత్రమే నిలబడతారు. మిగతా వాళ్ళందరూ సొంత సెల్ఫీలు ఉన్నవాళ్ళు కూర్చొని ఈ స్థలం నుంచి ఆ పని చేయండి. దయచేసి సభా మర్యాదలు మనం పాటించాలా ఎక్కడైనా. ఈరోజు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల ఆ మాటతోనే నేను గమనే ప్లీజ్ ఫోటోగ్రాఫర్ కూడా వేసేది ఒక ఫోటో, తీసేది మాత్రం 100. ఎందుకంత? అక్కినేని నాగేశ్వరరావు గారు పేరుతో మొదలు పెడతాను నేను. ఈ అలవాట్లు ఏఎన్ఆర్ కాలేజీ, ఎన్టీఆర్ కాలేజీ, పీబీఎన్ కాలేజీ ఈ అలవాట్లు మానేయాలి. అది అవమానకరం. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అని మాత్రమే పిలవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ చిట్టిపెట్టు మాటలు మాట్లాడడం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయారు. మన మాటలు, మన దేశం, మన గొప్ప అని మనం గుర్తుపెట్టుకోకూడదని. హైదరాబాద్లో ఎంజీ రోడ్డు అంటే ఎంజీ రామచంద్రన్ కాదు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎస్పీ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డు, సర్దార్ పటేల్ ఒక ఎస్పీ అయిపోయాడు. ఇది మంచిది కాదు. వాళ్ళ భాషని పెంచడానికి, మనల్ని మనం మర్చిపోవడానికి వాళ్ళు అవి పెట్టారు. ఇప్పుడు మాట్లాడకూడదు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ వల్లలోనే ఇంకా పోతున్నాం. మా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో మాట్లాడుతున్నాడు, బ్రో బాగున్నావా అని. బ్రోవా? ఏమైనా బ్రోకరా అతను? ఏ బ్రోకర్ అన్నా? కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్నాడు. నేర్చుకుంటారా అని చెప్పాను. ఈ పరిస్థితి ఏమాత్రం మన సమాజానికి మంచిది కాదు. ఇవాళ నేను ఒక ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన మంచి కళాశాల వేదికగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్తో మాట్లాడండి. ఇంకా మీరు ఇతర భాషలో కూడా హిందీలో మాట్లాడండి వాళ్ళతో. కానీ మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుంది అమ్మ భాష, ఆ తెలుగులో మాట్లాడాలి. ఈరోజు అలాగే ఇందాక నేను చెప్పాను ఒక మాట, వేరే అనుకోవద్దని. మొదటి వ్యక్తి అందరి పేర్లు చెప్పాలా, తెలవాలి కదా ఎవరెవరు ఏందో. తర్వాత వాళ్ళందరూ అందరి పేర్లు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తూ సీనియారిటీ మర్చిపోవడం, ఒక్కోసారి పేరు అది కావడం, ఇంకోటి చదవడం, మళ్ళీ వాళ్ళ మనసులో బాధ కలగడం, ఇవి సమయం ఎక్కువైపోవడం, ఇవి జరుగుతాయని మాత్రమే పేరు చెప్పొద్దన్నా కానీ పేర్లు మంచివి కాదని కాదు. ఎందుకంటే నేను ఈ వ్యవహారంలో సుమారు 60 ఏళ్ల నుంచి ఉన్నాను. ఈ ఫోటోగ్రాఫర్ కూడా ఆ అనుభవంతో చెప్పాను నేను చనువుతో. మనము కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఉన్నత సంస్కారవంతమైన విషయాల వైపు వెళ్ళాలి. సంస్కారవంతమైన జాతిగా ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాడు, ఏమని, చాలా మంచి మాట చెప్పాడు మన రాము, ఏమని కలిసి ఉండాలా. మన దేశం స్వతంత్రం పోవడానికి కారణం ఏం చెప్పండి? మన రాజులందరూ కలిసి ఉండకుండా ఒకరితో ఒకటి తొంగివేసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనం దోచుకొని, మన మనసును కూడా దోచుకొని, మన ఆస్తులు దోచుకొని, మన వజ్రాలు దోచుకొని వెళ్ళిపోయారు. పోర్చుగీస్ అంత గుడివాడు అంత ఉంటుంది. వాడు వచ్చి ఈ దేశంలో గోవాను ఆక్రమించుకున్నాడు. కారణం ఐకమత్యం లేకపోవడం. కాబట్టి సమాజంలో, కళాశాలలో, విద్యార్థుల్లో, కుటుంబంలో అందరూ ఐకమత్యం ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది, దాన్ని పాటించాల్సి ఉంది. ఈరోజు ఈ కళాశాల యొక్క వజ్రోత్సవాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గొప్ప సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పట్టినా విద్యా సంస్థలు కనబడుతుంటాయి. మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా కనబడుతుంటాయి. అడ్వర్టైజ్మెంట్ పెద్దగా ఉందంటే అర్థం కాలేజీ ఇచ్చినదని తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా. ఆ రోజుల్లో విద్యా సంస్థ లేని లోటును గుర్తించి ప్రముఖులైన మహానుభావులందరూ, పర్వతనేని వెంకటరత్నం గారు, కాజా వెంకటరామయ్య గారు, వేములపల్లి రామబ్రహ్మం గారు, ఉప్పలపాటి వీరభద్రరావు గారు, వడ్డే సోమనాథుడి గారు, లింగం వెంకటకృష్ణయ్య గారు, శ్రీ ఉపద్రష్ట పాపన శాస్త్రి గారు,
వీళ్ళ పేర్లు మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక చెప్పిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఇలాంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి. వాళ్ళ మహానుభావుల కారణంగానే మనం ఇవాళ ఇంత పెద్ద కాలేజీ కట్టుకొని ఇంత బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం. అలాంటి మహనీయులు మన పూర్వులు ఎవరికి ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోవాలి. మన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పారు, సార్ కొత్త తరం మేము కళాశాల యాజమాన్యంలోకి వచ్చాం, ఏదో కొన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాం అని చెప్పారండి. మంచి పనులు తప్పనిసరిగా చేయాలి, కళాశాలను బాగా అభివృద్ధి చేయాలి. దాంతోపాటు దేశంలో వస్తున్న మార్పులేందో గమనించండి. కొద్ది రోజుల తర్వాత మన విద్యా విధానంలో మన చదువులు, మన పుస్తకాలు ఇవన్నీ అబ్సొల్యూట్ అయిపోతాయి. టోటల్గా వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటికి అవకాశం ఉండదు. సో దాన్ని ఎలా సమ్మిళితం చేయాలా మన విద్యతో, మన విద్యా విధానంతో, మన భారతీయ సంస్కృతితో. అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆగదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగదు. టెక్నాలజీ ఆ విధంగా ముందుకు వెళుతుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. మొదట్లో సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా వచ్చిన రాకముందు అందరూ ఒబరాట పడ్డారు, సోషల్ మీడియా వస్తే బాగుంటుందని. వచ్చింది, ఏం చేస్తామని చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. ఆ యూట్యూబ్ అవి చదువుతాం, హెడ్డింగ్ చదువుతాం, పైన హెడ్డింగ్, పైన పటారం లోన లొటారం అని, లోపలేముండదు. పైన చెప్పిన విషయం లోపల ఉండదు. అది విచిత్రం. దీనికన్నా పెద్ద విచిత్రాలు వస్తే జరగబోతున్నాయి. నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నట్టుగా, నువ్వు మాడకపోయినా నువ్వు మాట్లాడినట్టుగా, నువ్వు కలగపోయినా ఇంకొకరితో కలిసినట్టుగా వస్తుంది. సమాజం ఇప్పటి నుంచే మన విద్యా విధానంలో ఈ రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా మన విద్యా విధానాన్ని కూడా మార్చుకొని కావలసిన సిలబస్ని పెట్టుకోవాలి. ఇందాక ఈనాడు గ్రూప్ సంబంధించి మన చెరుకూరు కిరణ్ ఒక మంచి మాట చెప్పాడు. ఏమని, మేము 50 లక్షలు ఇస్తున్నాము స్కిల్ డెవలప్మెంట్ కోసమని. నేను ఈనాడు వారిని కోరుతున్నా, వారికి అంత శక్తి ఉంది, రామోజీరావు గారి స్ఫూర్తి ఉంది. అందుకని కేవలం 50 లక్షలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని కాకుండా ఏఎన్ఆర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని ఎల్లకాలం ఈనాడే నిర్వహించేట్టుగా చేస్తే బాగుంటుంది. ఇది నా సలహా. నాకు కాస్త ఆ కుటుంబంతో చనువు ఉంది కాబట్టి రామోజీరావు గారితో వ్యక్తిగతంగా ఈ సలహా ఇస్తున్నాను. అది చాలా నేటి అవసరం. స్కిల్ డెవలప్మెంట్, ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనము చదువుకున్న తర్వాత. పాత రోజుల్లో ఎంఏ అంటే చాలా గొప్ప మాట. మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు, కోదండరామరెడ్డి ఎంఏ అని వేసుకునేవాడు. మేము అందరం పిల్లలు డిగ్రీ వాళ్ళమే, అరే ఎంఏ అయితే అంత గొప్పగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఎంఏ అయినా ఏం లేదు. టెక్నాలజీ, స్కిల్ ముఖ్యం. ఇవాళ మేము మా అమ్మాయి దీప కలిసి శ్రీనివాస్ గారి అధ్యక్షతన స్కిల్ మాత్రం ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టీవీ మెకానిక్, సెల్ ఫోన్ మెకానిక్, అలాగే ఎయిర్ కండిషన్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నాం. నర్సు ట్రైనింగు ఇలా ఇస్తే దానికి నిన్న అక్కడి నుంచి వచ్చాను నేను. 60% నుంచి 75% వరకు వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో విద్యా విధానంలో కూడా, ఇందాక చెప్పారు కదా మన విద్యా విధానాన్ని గురించి, విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి కొత్త నూతన విద్యా విధానం స్పిరిట్ని తీసుకొని విద్య ఉపాధిని కల్పించేట్టుగా, 1, 2 విజ్ఞానాన్ని కలిగించేట్టుగా. విద్యతో పాటు విజ్ఞానం కావాలి, విద్యతో పాటు సంస్కారం కావాలి. సంస్కారంలోని విద్య అది అనర్థదాయకం అవుతుంది. అందుకని సంస్కారవంతులైన విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత అధ్యాపకుల పైన ఉంది. నీ కళాశాలలో ఉన్న విద్యార్థులు మంచిగా అభివృద్ధి వచ్చారంటే ఆ కళాశాల యొక్క ఉపాధ్యాయులు ఎవరుతున్నారో ఆనాడు వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం అంతా ఉంది. వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల బాధ్యత కూడా పెరిగింది. కొత్త అవకాశాలు ఏమున్నాయి, కొత్త అవసరాలు ఏమున్నాయి, వాటిని గమనించి దానికి అనుగుణంగా పిల్లలను తయారు చేయాలా. దాంతోపాటు సంస్కారం కూడా ఇవ్వాలా. నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎన్సీసీ కంపల్సరీ, 2వది పీటీ క్లాస్ కంపల్సరీ, ఫిజికల్ ఫిట్నెస్, 3వది గార్డెన్ క్లాస్ ఉండేది, 4వది క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, 5వది మోరల్ క్లాస్ ఉండేది. ఇప్పుడు మోరల్ తీశారు, మోరల్ క్లాస్ అని తీశారు. ఈ పీటీ కూడా తగ్గిపోయింది. ఇక్కడ మీకంటే కనీసం గ్రౌండ్ ఉంది. ఇప్పుడు చాలా దగ్గర టౌన్లో స్కూల్ ఎట్లుందంటే, ఆ స్కూలు అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది, అక్కడికి పోయి చూస్తే అపార్ట్మెంట్లో ఉంటుంది. అపార్ట్మెంటు, డిపార్ట్మెంటు, కంపార్ట్మెంటు అంతా కూడా అక్కడే ఉండి చదువుకోవాలి. పిల్లలకి తిరిగేదానికి కూడా అవకాశం లేదు, మనో వికాసం కలగడానికి కూడా అవకాశం లేదు. అందుకని విద్యా విధానంలో తప్పనిసరిగా ఇంత స్థలం ఉంటేనే విద్యాలయం ఇస్తాము,
అని చెప్పి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. ఈరోజు ఈ 1958లో పెదబారుపూడి భూషణ గోళ్లకు చెందిన దాతలు శాశ్వత భవనాల నిర్మాణానికి 15 ఎకరాల భూమిని ₹1,00,000 విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇవాళ ఇందాక నేను అడిగాను 27 ఎకరాల పైన ఉందని. ఇది ఒక విద్యాలయం, ఒక విశ్వవిద్యాలయంగా తయారు కావాలనేది నా కోరిక. అక్కినేని విశ్వవిద్యాలయం అని కానీ దీన్ని మనం తీర్చిదిద్దగలిగితే, కోరుకుంటే సోమయ్య సార్ మీరు పైన ఉన్నారు కదా సార్ చెప్పేస్తే అయిపోద్దానని, మనం దానికి కావాల్సిన హంగులు, దానికి కావాల్సిన ఏర్పాట్లు, వాటిని ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏతుందో దాన్ని పూర్తిగా ఏర్పాటు చేయాలి. మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి. పిల్లలకి మధ్య మధ్యలో కాస్త చెట్లు, ఆ చెట్ల కింద కూర్చొని చదువుకోవడానికి మంచి అవకాశాలు, అలాంటి వాటిని కూడా కల్పించే విధంగా కళాశాలను నిన్న నాగార్జున మంచి హృదయంతో అబ్బాయి నాకు చెప్పాడు, పోతూ నేను షూటింగ్ ఉంది సార్, నేను అందుకంటే మీరు వస్తున్నారని తెలిసింది ఉండలేకపోతున్నాను, 2 కోట్లు కళాశాల దీనికి దాతగా ఇచ్చామని. ఇంకా అనేక మంది ఈ కృష్ణా జిల్లాలో గుడివాడ ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి దీని ఒక మహా విశ్వవిద్యాలయంగా తయారు చేయడం కోసం ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరూ నేను కోరుతా ఉన్నాను. మనము పోయిన తర్వాత మనం బతకాల, దానికి మార్గం ఉంది. డాక్టర్ దగ్గర పబడా ఏం పడలే, నువ్వు ఇతరులకు సహాయం చేయి, నువ్వు పోయినా కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎందుకు అనుకుంటున్నామని చెప్పడం మనం, ఒకటేమో గొప్ప నటుడు, రెండోదేమో ఈ మంచి విద్యాలయానికి ఆయన ఆ రోజుల్లో సహాయం చేశాడని ఆయన విగ్రహం పెట్టుకున్నాం, ఆయన గుర్తుపెట్టుకున్నాం. ఆయన నటన కారణంగా ఆయన ఇప్పటికి కూడా జీవించున్నాడు, ఆ విధంగా చూసినా కూడా. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు పెంచుకో, ఆదాయం పెంచుకో, ఇతరులతో పంచుకో, అప్పుడే సంతోషంగా ఉంటావు, నీకు సౌభాగ్యంగా ఉంటావు. పెంచుకున్న దాన్ని పంచుకోకపోతే నువ్వు ఆఖరికి నీకు కూడా 6 అడుగులే కదా, 6/3, అంతకన్నా ఎవరికి అవకాశం, అంత పెద్ద పర్సనాలిటీ అంతకన్నా ఎవరు లేరు. 6/3 రాసి ఉంటుంది ఎక్కడో మనకి. కానీ బతకాలి అంటే, నీ తర్వాత కూడా నువ్వు బతకాలంటే నాగేశ్వర గారు చూపించిన మార్గం ఆ 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. ఏదన్నా కానీ నీ విజ్ఞానాన్ని పంచు, నీ సంపదను పంచు, నీ తెలివిని పంచు, నీకున్నదాన్ని ఏదైనా సరే ఇతరులతో పంచు. కానీ పంచే ముందు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ముందు పెంచుకోవాలా. పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రమే మిగులుతుంది, ఇంకేం మిగలదు. నేనేదో సరదా కోసం ఈ మాట చెప్తున్నానని అనుకోకండి, వాస్తవం చెప్తున్నాను నేను. మనము ముందు ఎలా నిలబడాలి మన కాళ్ళపై, ఆ తర్వాత మనం కాస్త సంపాదించాలి, మనం దాని ఇతరులతో పంచుకోవాలా. ఆ విధంగా చేస్తే మంచి పేరు ఉంటుంది. ఈ వితరణశీలుల పేరు చిరకాలం గుర్తుండేగా కళాశాల భవనాలకు పెట్టుకోవడం మన సాంప్రదాయం. ఆ గౌరవాన్ని చాటమే కాకుండా తర్వాతి తరాల వరకు కూడా ప్రేరణ కలిగిస్తుంది. ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్. ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఈ గుడివాడ తాలూకాలో ఈ కళాశాల ఎంతో మార్పు తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయం అనుబంధ రంగాలు ఆధారపడే చుట్టుపక్కల గ్రామాలు వీటికి ఆధునిక విద్యను కల్పించి వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఈ పునాదితోనే ఎంతో మంది రాణించారు, ఉన్నత పదవులు చేరుకున్నారు. మీడియా మొగలుగా కీర్తి పొంది లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి, వినోద, విజ్ఞాన అవకాశాలు కల్పించిన దివంగత శ్రీ రామోజీరావు గారు ఈ గుడివాడ కళాశాల పూర్వ విద్యార్థి అనే విషయం మనం తెలుసుకుంటే ఉదాహరణకు చెప్పాను. అలా అనేక మంది మరి ఈ సాహితీవేత్త మా మిత్రుడు వై లక్ష్మీప్రసాద్ యాదగడ్డ, ఆయన కూడా ఎంపీ నిధుల నుంచి అప్పుడు 15 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇంకెంతో మంది పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు చేయూత ఇస్తూ ఉన్నారు. యువత అలాంటి వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. చదువుతో పాటు విజ్ఞానంతో పాటు వివేకాన్ని పెంచుకోవాలి, చదువుతో పాటు సంస్కారాన్ని పెంచుకోవాలి. పలానా గుడివాడ కళాశాల విద్యార్థి పలానా దాంట్లోకి ఎన్నికయ్యాడు, పలానా దగ్గర ఉన్నాడు అంటే ఆ సంస్కారం, ఆ పద్ధతి, ఆ సాంప్రదాయం అవి చూసి ఇతరులకు గౌరవం కలగాలి. ఆ భారతీయతను మన జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకుని ముందు గడపాల్సిన అవసరంతో వికసిత భారతం కావాలంటే మన దేశంలో నన్ను మన ఎవరు అడిగారు సార్ దేశభక్తి అంటారు మీరు, ఏందో ఒక్క మాటలో చెప్పండి సార్ అండి, ఏం చేయాలో చెప్పండి. ఏం పడలేదా, నీ పని నువ్వు చేయని చెప్పారు. అంతేనా దేశభక్తి అంటే? అంతే. ఎవరి పని వాళ్ళు బాగా చేస్తే దేశం ఎంత ముందుకు పోతుంది చెప్పండి. ఎవరి పని వాళ్ళు బాగా చేస్తే, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తే దేశం ముందుకు వెళ్లకుండా ఎలా ఉంటుంది? గణనీయమైన అభివృద్ధి సాధించింది మన దేశం, చాలా ముందుకు వెళ్ళింది.
ప్రపంచం వేగంగా పోతుంది, ఇండియా కూడా వేగంగా పోతుంది. నౌ వీఆర్ వన్ ఆఫ్ ది. ఆ అమెరికా అధ్యక్షుడు ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ మధ్య ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలవదు. ఇండియా ఈజ్ డెడ్ ఎకానమీ అన్నాడు. ఇండియా ఈజ్ డెడ్ ఎకానమీ. ఆ తర్వాత 3 రోజులకి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకు వెళుతున్న ఎకానమీ భారతదేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అమెరికా అధ్యక్షుడు దాన్ని చదివినా కూడా చదవనట్టుగా కూడా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అమెరికా గొప్ప దేశం, ప్రజాస్వామ్య దేశం, మనకి మిత్ర దేశం. కానీ దేశం రెండో దేశాన్ని కూడా గౌరవించాలి. వాళ్లే తెలివంతులు అనుకుంటేట మనకు కూడా తెలియంది. ఇవాళ మనం అమెరికాలో ఉన్న 10 మంది డాక్టర్లు ఉండే ప్రముఖులు సగం మంది ఇండియా వాళ్ళే ఉంటారు. అమెరికా వాడికి ఎవరికైనా జబ్బు వస్తే, ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ తోటకూరు, అమెరికా వాడికి ఎవరికైనా జబ్బు వస్తే వాడు అమెరికా డాక్టర్ కన్నా మన ఇండియా డాక్టర్, వీలైతే తెలుగు డాక్టర్ తిరిగిపోతున్నాం. అది ఈ నేల, ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి, ఈ సంస్కృతి అంత గొప్ప ఉన్నతమైంది. ప్రపంచం అంతా కూడా వెలుగు తీస్తూ ఉంది. మనం చరిత్రలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నాం. ఆ సవాళ్లను గుర్తించాలి మనం. ఏంటంటే ఆ సవాళ్లు కలిసి ఉండాలా. రెండవది, ఈ యొక్క సంపద, సంక్షేమం ఇతరులకు కూడా అందాలా. దేశం బాగా ముందుకెళ్తోంది, కానీ ఇంకా 18% మంది దారిద్ర్య రేఖ కింద ఉన్నారు, పేదవాళ్ళు. వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, ఇంకా 14% మందికి చదువు రాదు దేశంలో. ఇంత అభివృద్ధి చెందిన దేశం ప్రపంచంలో మనం అగ్రరాజ్యం. ఇప్పుడు అమెరికా, చైనా, ఇండియా ఈ 3 అగ్రరాజ్యాలుగా ఉన్నాయి. కానీ అలాంటి కొరతలు ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టాలి. విద్యా విధానంలో కూడా అలాంటి మార్పులు రావాలి. ఒకప్పుడు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద భారతీయులు భయంగా ఎప్పుడు ఏమవుతుందో అన్నట్టు ఆందోళన ఉండేది. ఇప్పుడు అది లేదు. గర్వంగా నేను భారతీయుణ్ణి అని పాస్పోర్ట్ చూపిస్తున్నారు. ఇంట గెలిచాం కాబట్టే రచ్చ గెలుస్తున్నాం మనం. భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, దౌత్యపరంగా ఒక నూతన శకాన్ని ఆవిష్కరిస్తుంది. 9 ఏళ్ల క్రితం 4-5 ఫిగర్స్ చెప్తాను మీకు. 9 ఏళ్ల క్రితం 15%కే పరిమితమైన డిజిటల్ వినియోగం నేడు డిజిటల్ ఇండియా పుణ్యమాని 48% చేరింది. డిజిటల్ ఇండియా రాబోయే రోజుల్లో డిజిటైజేషన్ అంతా మొత్తం అయిపోతుంది. మన విద్యార్థులు దానిపైన కూడా దృష్టి పెట్టాలి. గత కొన్నేళ్లుగా 470 మిలియన్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడం, కొత్త బ్యాంకు ఖాతాలు. నేను ఒకరోజు కేబినెట్లో మంత్రిగా ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో కొద్ది రోజులు, ఒకరోజు ఆయన సడన్ గా అన్నాడు, వెంకయ్యజీ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నాడు. నేనుండి మన టెన్యూర్ 5 ఏళ్ల లోపల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం, అయిపోద్ది అన్నాను. నో 5 ఏళ్లు కాదు, సంవత్సరం లోపల బ్యాంక్ అకౌంట్ అందరికీ చేసేట్టు చూడాలన్నాడు. మా ప్రధానమంత్రి కదా, ఏం మాట్లాడుకుని గమ్ముకున్నాం. ప్రధానమంత్రి కదా. కానీ ఆశ్చర్యకరంగా ఇవాళ 470 మిలియన్ కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచారు. కొంతమంది ఖాతాలు తెరుస్తారు సార్, దాంట్లో ఏముంది అది. ఆ తర్వాత డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న వాటన్నిటినీ మధ్యలో నిలబడకుండా, క్యూలో ఉండకుండా, స్టాండింగ్ ఇన్ ఏ క్యూ, వెయిటింగ్ ఇన్ ద లిస్ట్, పోవడం, చెయ్యి కలపడం, షేకింగ్ హ్యాండ్ అండ్ డూయింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ హ్యాండ్, అదేమి లేకుండా ఇవాళ నేరుగా మనకు అందాల్సిన సొమ్ము మన ఖాతాలో నేరుగా మన ఇంటికి, మన చేతికి వస్తుంది, మన ఫోన్లో వస్తుంది. అద్భుతమైన ప్రగతి భారతదేశంలో ఉంది ఇవాళ ఈ డిజిటల్ పరివర్తన ద్వారా. నేను మొన్న విశాఖపట్నం నడుస్తూ ఉన్నాను. ఉదయాన్నే నడుస్తూ ఉండి అయిపోయిన తర్వాత ఒక చిన్న అతను ఆ రోడ్డు మీద కూరగాయలు పెట్టుకున్నాడు. కీరా అంటే కీరా ఏమంటారు, దోసకాయలు. బాగుంది. నేను ఆ కీరా తీసుకున్నాను. తీసుకుంటే అతను డబ్బులు ఇవ్వబోతే అతను, సార్ మీకు ఫోన్పే ఉందా అన్నాడు. విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్లో రోడ్డు మీద ఉన్న అతన్ని నేను, నా మిత్రుడు అశోక్ అని ఇద్దరం కలిసిపోతూ సరదాగా కీరా తిందాం అనుకుంటే ఫోన్పే ఉందా మీకు అన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. అద్భుతం అనిపించింది, సంతోషం అనిపించింది. భారతదేశంలో సామాన్యుడు కూడా ఫోన్పే డైరెక్ట్గా ఫోన్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేసే విధానం మనకు వచ్చింది. అనుసంధానం అంటే కేవలం రోడ్లు కాదు. నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తు, వాజ్పేయి గారి హయాంలో ప్రతి పక్క రోడ్డు, ప్రతి ఊరికి రోడ్డు అంటే ఆర్థిక మంత్రి ఒప్పుకోలే. ఏమన్నాడు ఆయన, రోడ్డు వేయడం మంచిది, డబ్బులు ఎవరు ఇస్తారు వెంకయ్యజీ అన్నాడు. మరి హైవేలకు ఎవరిస్తున్నారా అన్న. హైవేకి టోల్ గేట్ ఉంటుందండి, ఆ టోల్ గేట్ ద్వారా వచ్చే డబ్బు ఆటోమేటిక్గా బ్యాంకు రోజు చేరిపోద్ది. పల్లెటూరికి రోడ్డు వేస్తే ఎవరు డబ్బు ఇస్తారు సార్ అని అన్నాడు. నాకు నిరాశ కలిగింది. తర్వాత అద్వానీ గారిని పోయి కలిసి అడిగాను, సార్ ఈ స్కీమ్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి మన ప్రతి ఊరికని. మంచిదేను, కానీ ఆర్థిక మంత్రి ఒప్పుకున్నట్టుగా చేయాలి కదా. వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళాను, 2 సార్లు ఆయనతో మాడా.
ఈ ప్రతి పల్లెకు రోడ్డు కావాలి సార్ అని చెప్పాను. ఆయన అన్నాడు క్యాబినెట్లో ఈసారి మళ్ళీ రెండోసారి తీసుకొచ్చే విషయాన్ని అప్పుడు నీ శైలిలో చెప్పు అన్నాడు. నేను మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. వస్తే చెప్పాను సార్ గ్రామానికి రోడ్డు లేకపోతే వీడిఓ, బీడీఓ, డీడీఓ, ఏడీఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ఏది రాదు గ్రామానికి. వీడిఓ, బీడీఓ, ఏడీఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ఏది గ్రామానికి రాదు. అందుకని రోడ్డు చాలా అవసరం గ్రామానికి అని చెప్పారు. క్యాబినెట్ ఆమోదించింది. అది PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని పల్లె పల్లెకు దేశంలో రోడ్డు వచ్చింది. అప్పుడే నిజమైన అనుసంధానం అవుతుందనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. ఓడరేవులు, విమానాశ్రయాలు, ఈ డిజిటల్ వర్క్ కలయిక 10 ఏళ్లతో పోలిస్తే మన జాతీయ రహదారుల నిర్మాణ వేగం ఇవాళ గడ్కరీ గారి మంత్రి నాడు 50% పెరిగింది. రోజుకు 38 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు రోజుకి. 2014లో మన విమానాశ్రయాలు ట్రాఫిక్ 9 ఏళ్ల క్రితం 67 మిలియన్లుగా ఉన్న విమాన ట్రాఫిక్ ఇప్పుడు దాదాపు 130 మిలియన్లకు చేరిపోయింది విమాన ట్రాఫిక్. ఆ విమానాశ్రయాలకు వెళ్తే ఒక్కోసారి అదేదో అనకాపల్లి బస్ స్టాండ్ లాగా మొత్తం అంతా నిండిపోయి కూర్చొని ఉన్నారు జనం అంతా. అంటే విమాన ప్రయాణం చేసే శక్తి జనంలో వచ్చింది. విమానాశ్రయాలు కూడా నిర్మాణం, చాలా విమానాశ్రయాలు కొత్తగా వచ్చాయి. ఈ విజయవాడ విమానాశ్రయాన్ని నేను అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలంటే నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ విజయవాడకి చెప్పేవాళ్ళకి గుంటూరు విజయవాడనయ్యా సగం అమెరికాలో ఉంటుంది, సగం ఇంగ్లాండ్లో ఉంటుంది, ఇక్కడే వాళ్ళే పోతారు, ప్రతి ఒక్కరు పోతారని. అప్పుడు తర్వాత దాన్ని ఒప్పుకున్నారు. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ మనకు గర్వకారణంగా గన్నవరంలో అభివృద్ధి కోసం మన ముందు కనబడుతోంది. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ 2014లో 86,000 ఉండింది మనకి ఒక తలసరి ఆదాయం. అది ఇప్పుడు 1,72,000 చేరింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన దేశం వేగంగా ముందుకెడుతుంది. GST అమలుతో దేశమంతా ఒక మార్కెట్గా మారి పన్ను చెల్లింపుదారు సంఖ్య రెట్టింపవడమే కాకుండా ధరలు కూడా కొంత తగ్గాయి. కాబట్టి మనం ఈరోజు ఎక్కడికి పోయినా ఇండియా అంటే ఇండియా ఈజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్. కారణం టాలెంట్. కారణం ఇప్పుడు ఈ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల లాంటి కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు అమెరికాలో 12 కంపెనీలు తీసుకుంటే 10 కంపెనీలకు ఇండియన్స్ సీఈఓగా ఉంటారు. మన నాదెళ్ల సత్య, సుందర్ పిచాయ్ ప్రపంచంలోని వాళ్ళ మైక్రోసాఫ్ట్కి మనవాడు తెలుగువాడి వాళ్ళ అధిపతిగా ఉన్నాడు. కారణం వాళ్ళు చదువుకున్న వాళ్ళకి వచ్చినట్టు పునాది వాళ్ళు చేసిన కృషి కారణం అని చెప్పి మనం చేస్తున్నాం. నేను ఈరోజు గ్లోబల్ సౌత్కి ఇండియా ఒక గొంతుగా తెచ్చింది. క్వాడ్, బ్రిక్స్, SCO లాంటి విభిన్న కూటముల్లో చురుకైన పాత్ర వహిస్తూనే G7లో కూడా మనం చేరిపోయాం. ఇవాళ మనం శాంతిని కోరుకునేవాళ్ళం, ఎప్పుడు ఇతరులపైన దాడి చేయలే. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురు అనేవాళ్ళు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు అద్భుతంగా ఆ రోజు బాసిల్లేవి. ఆ తర్వాత వాడు గజనీ మహమ్మద్ వచ్చి దండయాత్ర చేసి ఆ విశ్వవిద్యాలయంలో పుస్తకాలను కూడా తీసేశాడు, దుర్మార్గం చేశాడు. ప్రపంచంలో ఎక్కడ లేని పుస్తకాలు ఉండేది నలందలో. నలంద, తక్షశిల, విక్రమశిల. నేను చెప్పడం కాదు ఈ మాట. హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి చైనీస్ యాత్రికులు వచ్చి చరిత్రలో రాశారు, ఇది ప్రపంచానికి విశ్వగురువు లాంటి విద్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి. ఆ తర్వాత ఇంగ్లీష్ వాడు వచ్చి వీటన్నింటి ధ్వంసం చేశారు. ముందు మన గ్రంథాలయాలు ధ్వంసం చేశారు, ఆ తర్వాత మన మనసులో కూడా ధ్వంసం చేశారు. ఇంగ్లీష్ వస్తేనే గొప్ప, రాబర్ట్ క్లైవ్ గొప్ప, అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవడి గ్రేటు? ప్రపంచంపై దాడి చేస్తే గ్రేటా? అల్లూరు సీతారామరాజు గ్రేట్ కాదా? వీరపాండే కట్టబొమ్మను గ్రేట్ కాదా? రాణి రుద్రమ్మ గ్రేట్ కాదా? NT రామారావు గ్రేట్ కాదా? అక్కినేని నాగేశ్వరరావు గ్రేట్ కాదా? చరిత్రలో రాసేవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ ధోరణిలో చరిత్ర కొనసాగింది. ఇవాళ చరిత్రను తిరిగి మళ్ళా భారతీయ దృక్కోణంలో వాస్తవ చరిత్రను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది, యువతరానికి తెలవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన దేశంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఈ దేశం ఇంకా వేగంగా ముందుకెళ్తుంది. నేను ఈ సమ్మేళనం తర్వాత కోరుకుంటున్న కోరిక ఏంటంటే ఇవాళ మనం ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి. ఇందాక చెప్తున్నారు ఈ స్టెమ్ సెల్ రిజిస్ట్రేషన్ అది కానీ చేసుకుంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులో స్టెమ్ సెల్ రేపు ఎవరికైనా కూడా అవసరం అవుతుంది. కానీ ఇది ఉపయోగపడుతున్నారు లేదని వాళ్ళు టెస్ట్ చేస్తారు. కాబట్టి పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎంత మార్పులు వచ్చాయో మనకి, వైద్య విధానంలో ఎంత మార్పు వచ్చింది మనకి.
ఆర్థిక సంస్కరణలే కాకుండా విద్యా సంస్కరణలతో పాటు వైద్య రంగంలో కూడా సంస్కరణలు మనకు వస్తున్నాయి. వీటన్నిటినీ మనం మన పిల్లలకి వాటిపైన దృష్టి పెట్టేట్టుగా చూడాలా. ప్రపంచంలో ఇంజనీరింగ్, గణితము, సైన్స్ పరిశోధనలో మనవారే పైచేయిగా ఉన్నారు. ఇందాక చెప్పారు కదా వేస్తారు, నోబెల్ బహుమతి దాకా వెళ్ళిందని. మన దేశంలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ, అన్నిటికీ సర్దుకుపోయే ధోరణి మనకి. అలాగే సమస్యలకు దానికి పరిష్కారం కనుక్కునే నైపుణ్యం కూడా మన దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి కావాల్సింది ఇందాక వారు చెప్పినట్టుగా ఉత్తమ నాయకత్వం, అన్ని స్థాయిల్లో పోటీ పడే మనస్తత్వం ఉండాలి. పోటీ పడి అవతల వాడిని వేరే విధంగా దెబ్బతీయడం కాదు, అర్హతతో సాధించి నేను గెలిచాననిపించేట్టుగా. విద్యార్థి ఎన్నికలు ఉండాలన్నారు, తప్పేం లేదు. నేను స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నా, కాలేజీలో